వారి అన్నప్రసాదం దానికోసం వేచి చూసి కళ్ళకత్తుకొని స్వీకరించే అన్నప్రసాదం కూడా మీ హయామంలో కల్తీ జరిగిపోయింది. కల్తీ చేసేశారు. పురుగులు పెట్టిన అన్నం భక్తులకి పెట్టి భక్తుల విశ్వాసాలని కాలరాశారు. ఇది స్పష్టంగా భక్తులందరూ కూడా ఆవేదన చెంది ఆ అన్నప్రసాద తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదంలో ధర్నా కూడా చేయడం జరిగింది. అందరూ వాపోయారు. మాకేంటి దౌర్భాగ్యం, మాకేంటి మా వెంకటేశ్వర స్వామికి అన్నం అడిగితే అన్నం మంచి బియ్యం ఇచ్చేవాళ్ళు లేరా, మంచి అన్నప్రసాదం పెట్టలేరా, ఏం కుట్ర జరుగుతుంది, తిరుమలలో ఏ కుట్ర చేస్తున్నారు, ఏమిటి దాష్టీకం, ఏమిటి హిందుత్వం మీద ఈ దాడి, అంటే తిరుమల భక్తులు రాకుండా చేసే కుట్ర ఇదా అని చెప్పి వాపోయారు భక్తులందరూ కూడా. ఆ పురుగులు పట్టిన అన్నం తినలేక అవన్నీ విడిచిపెట్టేసి కన్నీరు పెట్టి చాలామంది భక్తులు ఇన్ని వందల సంవత్సరాలలో ఇటువంటి చాలా విచారకరమైన దౌర్భాగ్యమైన ప్రసాదాన్ని కల్తీ చేసి ఆ అన్నప్రసాదం ఎంత నీచాతి నీచంగా తయారయ్యారా. ఏ వెంకటేశ్వర వీళ్ళకి ఎటువంటి శిక్ష వేస్తే వీళ్ళకి బుద్ధి వస్తుందయ్యా. స్వామికి లేక కాదు, స్వామి అడిగితే ఇవ్వలేక కాదు, లక్షల మంది దాతలు ఉన్నారు. లక్షల బియ్యం బస్తాలు ప్యాకెట్లు ఇవ్వడానికి, టన్నులు బియ్యం ఇవ్వడానికి స్వామి సేవకులు క్యూలో నిలబడి ఉంటుండగా ఏమిటయ్యా ఈ దౌర్భాగ్యం అంటూ కన్నీరు పెట్టినటువంటి సంఘటన. అంటే అన్నం కల్తీ చేసేశారు. చివరికి ప్రసాదం కల్తీ అయిపోయింది. లడ్డూ ప్రసాదం కల్తీ, దర్శనాలు కల్తీ, అక్కడ ఆ ఉండేటటువంటి ఉద్యోగుల్ని కల్తీ చేసేశారు. మీ కుటుంబ 16 మంది ముఖ్యమంత్రులు టీటీడీలో ఎంతోమంది ముఖ్యమంత్రులు చైర్మన్లు వేశారు. తెలుగు మన ఆంధ్రప్రదేశ్లో ఏ ముఖ్యమంత్రి కూడా తన కుటుంబ సభ్యులకి ఎవరిని టీటీడీ చైర్మన్గా వెయ్యలే. అటువంటి దుస్సాహసం, అటువంటి దుర్మార్గం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. వారి బాబాయిల్ని చరిత్ర చూడండి దయచేసి. మేము ఈరోజు మీడియా సాక్షిగా సవినయంగా మేము హిందువులందరినీ కూడా కోరుతున్నాం. ఏ ముఖ్యమంత్రి గారు కూడా, మాజీ ముఖ్యమంత్రులు పనిచేసినటువంటి ఎంతోమంది రాష్ట్రానికి ఎవరు కుటుంబ సభ్యుల్ని చైర్మన్లుగా పెట్టలే. దేవుడి మీద విశ్వాసం లేని వాళ్ళని అంతకంటే పెట్టలే. దేవుడు ఒక రాయి, నల్ల రాయి, బండ రాయి అంటూ వెటకారంగా మాట్లాడిన వాళ్ళని, హిందుత్వం మీద విశ్వాసం లేనటువంటి వ్యక్తుల్ని అస్సలు టీటీడీ చైర్మన్లుగా పెట్టలే. కానీ దౌర్భాగ్యం జగన్మోహన్ రెడ్డి గారు, ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. హిందుత్వం మీద విశ్వాసం లేనటువంటి కరుణాకర్ రెడ్డి గారిని, హిందుత్వం మీద విశ్వాసం లేనటువంటి వైవి సుబ్బారెడ్డి గారిని మీ కుటుంబాన్ని తెచ్చిపెట్టి హిందుత్వానికి చేసే నిర్వాహకం ఏమిటి? ఏం ఉద్ధరించారు మీరు? హిందూ ధర్మానికి ఏమి సంస్కరణ మీరు చేశారు? టీటీడీలో కానివ్వండి, హిందుత్వానికి కానీ ఏ సేవలు చేశారు మీరు? భ్రష్టు పెట్టించారు. చివరికి మా భగవద్గీతను కూడా కల్తీ చేసేశారు. భగవద్గీత కల్తీ ఎంతటి దారుణం అండి ఇది. 701 శ్లోకాలు భగవద్గీత. మొదటి శ్లోకం ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ మామకాహ పాండవాత్సైవ కిమకుర్వత సంజయ అంటూ ధర్మక్షేత్రే, ధర్మము అనే పదముతో భగవద్గీత ప్రారంభమైంది. సాక్షాత్తు దేవుడేటువంటి